సో జనరల్గా ఏంటంటే డాక్టర్ కాబోయే యాక్టర్ అంటారు కదా, అవును మీ విషయం రివర్స్. డాక్టర్ అయ్యి ఆ తర్వాత యాక్టర్ అయ్యారు. అవును అవును ఏంటి ఎట్లా అసలు డాక్టర్ యాక్టర్ మీరు సినిమాల్లోకి రావడానికి ఏమిటి అసలు? మెయిన్ ఏంటంటే సార్, నేను సినిమాలు చిన్నప్పటి నుంచి చూస్తున్నప్పుడు నేను కూడా స్క్రీన్లో చూసేప్పుడు నేను కూడా హీరో అవ్వాలనుకుంటాను. ఓ ఉంది, ఉన్నింది ఆ మనసులో, నేను కూడా హీరో అయితే ఏంటి తప్పు అన్నట్టు అనుకుంటాను. అంటే నేను చిన్నప్పటి నుంచి అమ్మాయిలు ఎవరైనా చూసినా కూడా ఇలా గిల్లేసి వెళ్తారు, కొందరు ముద్దు పెట్టేసి వెళ్తారు, స్వీట్ వెరీ స్వీట్ అంటారు. అండ్ మా కాలేజీ లెవెల్ వెళ్తే మా ఫ్రెండ్స్ అంతా ఏమంటారంటే, ఏ నువ్వు వేస్ట్ రా, నువ్వు నీలా ఉంటే నేను సినిమాకి వెళ్ళిపోతాను, నువ్వు ఇక్కడ వచ్చి కూర్చున్నావే అన్నట్టు ఇలా అంటారు. ఇది నా మనసులో ఉన్న ఈ కోరికల్ని ఇదంతా కొంచెం కొంచెంగా పెంచుతూ ఉండింది. కానీ నేను బయట చెప్పలే. నాకు చిన్నప్పుడు చాలా నత్తి ఉండేది. నా ఫాదర్ పేరు అసలు రాదు, ఎందుకంటే ఆ లెటర్ వరదరాజన్ అనేది రాదు. సో డాడీ పేరు ఏంటంటే అలాగే అంటుంటా కానీ రాదు. సో నేనేం చేస్తా, ఎలా దీని నుంచి తప్పించుకోవాలని మిస్టర్ వరదరాజన్, ఓకే అలా సో కంటిన్యూటీలో వచ్చేసేది, అలా మిస్టర్ అని వేసుకుంటా. పెద్ద తలకాయ నొప్పి ఏమైపోయిందంటే, నేను మెడికల్ కాలేజ్ నుంచి మేము ఇల్లు మారిపోయాం. ముందు ఉన్న ఇల్లు ఏంటో కీల్పాక్ పోలీస్ స్టేషన్ ఈసీగా వస్తుంది. మెడికల్ కాలేజ్ నుంచి టికెట్ తీసుకుని కీల్పాక్ పోలీస్ స్టేషన్ అనేస్తాను. నెక్స్ట్ మేము ఇల్లు మారిపోయిన తర్వాత బస్ స్టాప్ పేరు వైష్ణవ్ కాలేజ్. ఓకే, ఆ వైష్ణవ్ కాలేజ్ నాకు రాదు. నాకు బస్ ఎక్కిన వెంటనే టికెట్ 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 అంటే ఇది ఇవ్వండి, ఇది ఇవ్వండి, టికెట్ 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 మళ్ళీ వస్తాడు టికెట్ టికెట్, అదే అది చెప్పు త్వరగా చెప్పు అన్నాడు. ఇలా అందరూ చూస్తుంటారు కదా, ఇంకేం చేసి తెలియకుండా టర్మినస్, ఇది 30 పైసా 40 పైసా ఎక్స్ట్రా టికెట్ కొనుక్కుని లాస్ట్ పాయింట్, అవును అదే టర్మినస్ వస్తుంది. రాసి చూపించొచ్చుగా, అదే అసలు అదే మాటలు మోగవాడు రాసి చూపించచ్చు. అప్పుడు జీవితంగా తోడుంటే బాగుండేది. సో అందువల్లనే నేను సినిమాలు యాక్ట్ చేయాలన్న కోరికని బయటనే చెప్పలే. ఎందుకంటే నీకు మాటలే రావు, యాక్టింగ్ వేరనా అంటారని, వాళ్ళ ఇంట్లోనే అంటారని చెప్పలే. మరి ఎవరిచ్చారు అవకాశం? నేను లాస్ట్లో మెడికల్ డాక్టర్ అయిన తర్వాత కూడా వదలలేదు సార్. ఏమైందంటే, డాక్టర్ అయ్యి పేషెంట్ కదా, డాక్టర్గా క్లినిక్ స్టార్ట్ చేసి కూర్చుంటే క్లినిక్ అందమైన అమ్మాయిలు వస్తారు, వచ్చి ఏమి ఉండదు, వచ్చి కూర్చుంటారు. డాక్టర్ గారు తలనొప్పి అంటారు. తలనొప్పి, డాక్టర్ గారు మీరు యాక్టర్ మోహన్ లాగా ఉన్నారు, యాక్టర్ విజయ్ కుమార్ లాగా ఉన్నారు, అవును మీరు ఎందుకు యాక్టింగ్కి వెళ్ళకూడదు అంటారు. ఇదేంట్రా ఇది అని వాళ్ళు వచ్చి ఊరికి మాట్లాడేసి 10 రూపాయలు ఇచ్చి వెళ్తారు, ఫీజు అంతే. సో ఇదంతా చూసి ఎందుకని అట్లా అంటే వాళ్ళకి ఇష్టం, అంత అట్రాక్టివ్ అక్కడ ఆ ఏరియాలో. అది కాకుండా మా చుట్టాలందరూ అక్కడ తెలుగు వాళ్ళు, ఇక్కడ అంజిగరైలో ఆల్ తెలుగు పీపుల్, తెలుగు పీపుల్ ఎక్కువ. వాళ్ళంతా మీకు లైన్ వేయడానికి వచ్చేవాళ్ళు, లైన్ వేయడానికి వచ్చేవాళ్ళు. సో అక్కడ బట్ వాళ్ళు లైన్ వచ్చేదానికి అంటే వాళ్ళు చెప్పిన పాయింట్. అప్పుడు నేను అనుకున్నాను, 4 గోడ మధ్యలో కూర్చొని క్లినిక్లో కూర్చొని, రే రాజశేఖర్ నువ్వు ఇన్నేళ్ళు నువ్వు యాక్టర్ అవ్వాలన్నావు, బయట చెప్పలేదు, ఎప్పుడు రా చెప్తావు, ముసలైన తర్వాత చెప్తావా, నాకు ఇప్పుడే అవకాశం, నువ్వు ఇంకా వదిలితే ఇప్పుడు కూడా నువ్వు అది బయట చెప్పి ట్రై చేయకపోతే ఇంకా ఈ 4 గోడ మధ్యనేరా నీ జీవితం, ఇంకా 4 గోడ మధ్యన కూర్చొని పేషెంట్ చూసి ప్రిస్క్రిప్షన్ రాసి కూర్చోడమే అన్నట్టు అప్పుడే నాకు బాగా స్ట్రైక్ అయ్యింది. సరే రేపు వెళ్ళి ఎంఎస్ అప్లై చేయడంతో పాటు, అప్పుడు ఎంఎస్ అప్లై చేయాలి పాటు, ఐ షుడ్ అప్లై ఫర్ ఫిలిం ఇన్స్టిట్యూట్, నాకు యాక్టింగ్ వస్తుందా, నా ఈ నత్తితో వెళ్ళి ఎవరైనా డైరెక్టర్ని అడిగి వాళ్ళు ఛాన్స్ ఇచ్చిన తర్వాత కెమెరా ముందు వెళ్ళి మన యాక్ట్ చేయమంటే బెబ్బెబ్బే అంటే అది ఇంకా అసహ్యం. మెడికల్ కాలేజ్ స్టూడెంట్ కి ఛాన్స్ ఇచ్చి మనం తీసేశారంటే ఇంకా మన జీవితం ఏమవుతుంది, ప్రాక్టీస్ కూడా పోతుంది. అప్పుడు వచ్చే అమ్మాయిలు కూడా రారు, వచ్చే అమ్మాయిలు కూడా రారు, ఆనందం కూడా మిగలదు, ఆనందం కూడా మిగలదు. నత్తి పోగొట్టుకోవడానికి ఏం ప్రాక్టీస్ చేశారు మరి? అదేండి నా అదృష్టం ఏంటంటే, ఆ తర్వాత నేను అప్లై చేసిన తర్వాత ఫిలిం ఇన్స్టిట్యూట్ సీట్ దొరికితే ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు ఏం టెన్షన్ అంటే, ఒక్కొక్కరు వస్తారు
రజనీకాంత్ లాగా, కమల్ హాసన్ లాగా, ఎంజీఆర్ లాగా, ఎన్టీఆర్ లాగా, నాగేశ్వరరావు లాగా యాక్ట్ చేస్తూ ఉంటారు. అబ్బా ఎంత టాలెంట్ ఉంది, మన మాటలే రావు, వైష్ణవ్ కాలేజ్ టికెట్ కూడా కొనలేము అన్నట్టు కూర్చొని మనతో ఎందుకు వచ్చాము, ఆశ మాత్రం మనకి ఎక్కువ అన్నట్టు కూర్చున్నా. లాస్ట్లో వెళ్ళి ఏదో వాళ్ళ మెయిన్గా నాకు సీట్ ఇచ్చింది ఏంటంటే ఎంబీబీఎస్ సర్టిఫికేట్. ఓ డాక్టర్ ఫస్ట్ టైం యాక్టింగ్ వచ్చాడు, వాడు అడుగుతున్నాడు, హెల్ప్ మీ ఇచ్చేసారు. ఇచ్చేసిన తర్వాత క్లాస్కి వెళ్తే అందరూ యాక్ట్ చేస్తున్నారు, ఇది ఇలాగే అందరూ ఒక్కొక్కరిని ఇమిటేట్ చేసి యాక్ట్ చేశారు. నన్ను యాక్ట్ చేయమన్నారు, నేను వెళ్ళి యాక్ట్ చేశాను. నాకు తెలిసినట్టు నేను న్యాచురల్గా చేశాను. ఆ తర్వాత అందరూ వచ్చిన తర్వాత మా మాస్టర్ వచ్చారు, వచ్చి మీరు అందరూ చేసిన తప్పు, డాక్టర్ చేసిందే కరెక్ట్ అన్నారు. ఏంటంటే ఆయన ఒక్కరే ఎవరిని కాపీ చేయలేదు, మిగిలిన అందరూ ఎవరినైనా ఇమిటేట్ చేస్తున్నారు, ఆ బాడీ లాంగ్వేజ్ అన్నీ వస్తుంది అన్నారు. ఓ డాక్టర్ చేసిందే కదా, ఇంతేనా యాక్టింగ్ అని వచ్చేసింది. 22 days వెళ్ళాను. తర్వాత అప్పుడు నాకు బేబీ ప్రాక్టీస్, నా మార్నింగ్ ప్రాక్టీస్, ఈవినింగ్ ప్రాక్టీస్. ఏం ప్రాక్టీస్? అమ్మాయిలు వచ్చి ఊరికే 10 రూపాయలు. సో అంత ప్రాక్టీస్ ఉండే దాని వల్ల నేను 22 days లో నాకు ఇంతే యాక్టింగ్ అన్న విషయం ఇదే తెలిసిన తర్వాత నేను బయటికి వెళ్ళి ధైర్యంగా వెళ్ళి ప్రొడ్యూసర్స్ని, డైరెక్టర్స్ని అడగడం మొదలుపెట్టాను. అప్పుడు భారతరాజా డైరెక్టర్, ఏబిఎం బ్యానర్ నన్ను ఫస్ట్ హీరోగానే పిలిచారు. ఫోటోస్ ఇస్తే వస్తే నెక్స్ట్ డేనే నాకు హీరోగా పిలుపు వచ్చింది. పిలుపు రాగానే అదే రోజు 2 కంపెనీల నుంచి పిలుపు వచ్చింది. 2 కంపెనీ, ఒకటి భారతరాజా పెద్ద కంపెనీ, ఒకటి చిన్న కంపెనీ. ఇద్దరు వచ్చి ఆ చిన్న కంపెనీ ఏంటంటే చూసి సెలెక్ట్ చేసి నెక్స్ట్ డేనే మీ షూటింగ్, రజనీ హీరోయిన్, ఆ అమ్మాయి హీరోయిన్, నెక్స్ట్ డేనే మీకు షూటింగ్ అనేసారు. ఓకే అని దాని అంటే భారతరాజా ఫోన్, ఆయన ఫోన్ చూసి ఆయన దగ్గర ఫోన్ మాట్లాడాను. మాట్లాడితే మీరు నేను ఇప్పుడు దీంట్లో ఐడియల్ బీచ్లో ఉన్నాను, మీరు 22nd వచ్చి నన్ను కలవండి అన్నట్టు అన్నారు. సార్ వచ్చి కలుస్తాను, రేపు ఇలా షూటింగ్ ఉంది చూడండి, చలి రేపు షూటింగ్ ఉంది అన్నారు వీళ్ళు, నేను వెళ్ళనా అని అడిగాను. ఆయన పెద్దవారు కదా. ఓ పాస్ ఇచ్చేసి ఆ తర్వాత సరే వెళ్ళండి అన్నారు. ఒకే రోజు 2 సినిమాలు వచ్చింది అని నెక్స్ట్ డే షూటింగ్ వెళ్ళిపోయి ఆయన పలానా రోజు భారతరాజా గారు చెప్పిన రోజు వెళ్ళాను. వెళ్ళి సార్ రమ్మన్నారు కదా, ఎందుకోసం వచ్చారు? అదే సార్ యాక్టింగ్. అదే మీరు చేస్తున్నారు కదా సార్, అది చిన్న సినిమా సార్. అవును, మరి మీరే కదా చెయ్యాలన్నారు. అది మిమ్మల్నే కదా సార్ అడిగాను. మీరు నేను పెద్ద డైరెక్టర్ ఆఫర్ ఇచ్చి మిమ్మల్ని రండి అని చెప్పిన తర్వాత ఓ చిన్న సినిమా మీరు చేస్తానంటే మరి నేను వద్దు అని చెప్పడమా? అందుకే మీ ఆశ తీరింది కదా, వెళ్ళరండి అన్నారు. అంతే. నేను అయ్యో అందరు తిట్టారు, హీరో ఛాన్స్ పోయింది రా. సరే నేను వచ్చేసిన తర్వాత 1 month తర్వాత మళ్ళీ ఆయనే ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే వెళ్తే అదే సినిమా హీరో ఛాన్స్ నీకు పోయింది, కానీ ఇప్పుడు విల్లన్ ఛాన్స్ ఉంది, చేస్తావా అని. చేస్తాను సార్, కరెక్ట్గా డేట్స్ ఇవ్వాలి. ఇస్తాను సార్, ఓకే చెయ్యి అని. ఆ చిన్న సినిమా ప్రొడ్యూసర్ సినిమా కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. వాళ్ళు ఏంటంటే అయ్యో మీకు భారతరాజా ఛాన్స్ దొరికింది, మన తర్వాత రిలీజ్ చేద్దాం, అది ముందు ఫినిష్ అవ్వని అని వాళ్ళు వదిలేశారు. వదిలేసి తర్వాత విలన్ గా వచ్చిన సినిమా ముందు వచ్చింది, అది సక్సెస్ అయ్యింది. ఆ సినిమా చూసే టి కృష్ణ గారు తెలుగుకి అట్లా మొదలైంది.